హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రెడిక్టర్ ఈ మూవీకి సంబంధించిన ఇన్విజిబుల్ ఎఫెక్ట్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతుల్లో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అసలు ఈ రెండు ఫైల్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఈ 2 ఫైల్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్. ఫస్ట్ వీడియో ఫైల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఇది గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్. జస్ట్ ఒకసారి ప్లే చేస్తే మీకే అర్థమైపోద్ది. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఫారెస్ట్కి సంబంధించిన ఇమేజ్ జస్ట్ లాస్ట్కి డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్కి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ అనేది రిమూవ్ అవ్వాలి. దీనికోసం మనకి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్, ఇక్కడ విండోస్లో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆన్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ వస్తాయి. ఇందులో కీ లైట్, ఆటోమేటిక్గా కీ లైట్ ఎఫెక్ట్ వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. మనకి సైడ్ చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో స్క్రీన్ కలర్ ఆప్షన్ దగ్గర ఐడ్రాపర్ టూల్ ఉంటుంది. దీన్ని పిక్ టూల్ కూడా అంటాం. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ గ్రీన్ మీద పిక్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకి గ్రీన్ అయితే రిమూవ్ అయింది, కానీ కంప్లీట్గా అయితే రిమూవ్ అవ్వాలి. చూడండి, కింద ఉంది. ఓకే, దీనికోసం ఏం చేస్తానంటే మీకు సైడ్ ఆప్షన్స్లో వ్యూలో స్క్రీన్ మ్యాటింగ్ చూస్తే మనకి బ్లాక్ అనేది సగమే వచ్చింది. ఇక్కడ బ్లాక్ అనేది కంప్లీట్గా ఉండాలి, అలాగే వైట్ కూడా కంప్లీట్గా ఉండాలి. దీనికోసం మీకు సైడ్ ఆప్షన్స్లో స్క్రీన్ మ్యాటి ఆప్షన్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ క్లిప్ బ్లాక్ అనేది పెంచుకుంటున్నాం. చూస్తే మనకి ఫ్లోర్ దగ్గర కూడా బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ అలాగే వైట్నెస్ కూడా కొంచెం పెరగాలి. దీనికోసం క్లిప్ వైట్ అనేది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వైట్నెస్ పెరుగుద్ది. ఓకే, నెక్స్ట్ సైడ్ ఎడ్జెస్ అనేవి కొంచెం స్మూత్గా ఉండాలి. దీనికోసం కింద స్క్రీన్ సాఫ్ట్నెస్ 0.5. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పైన వ్యూలో ఫైనల్ రిజల్ట్ చూస్తే మనకి కంప్లీట్గా గ్రీన్ అయితే రిమూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ లేయర్ రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్. ఇక్కడ మూవ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్ ఆప్షన్ జస్ట్ సెలెక్ట్. ఓకే, ఈ లేయర్ హైడ్ చేసేద్దాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్కి డిస్ప్లేస్మెంట్ మ్యాప్ అనేది అప్లై చేస్తున్నా. మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో మ్యాప్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ మ్యాప్ అనేది వచ్చింది. చూడండి, లాస్ట్ వన్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్. ఓకే, ఇక్కడ మనకు సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో డిస్ప్లేస్మెంట్ మ్యాప్ లేయర్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ కాంపోజిషన్ లేయర్ ఇది. నెక్స్ట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి లూమినెన్స్, అలాగే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ లూమినెన్స్. నెక్స్ట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ నాకు 54 ఉండాలి. చూస్తే మనకి ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ వర్టికల్గా కూడా 30 ఉండాలి, 30. చూస్తే మనకి ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, కానీ నాకు కొంచెం డెప్త్గా కావాలి. దీనికోసం ఎడ్జెస్ తీసుకుంటున్నా. సేమ్ లేయర్ కాపీ, కంట్రోల్ డి డూప్లికేట్. ఇది అన్హైడ్ చేస్తున్నా. చూడండి, అన్హైడ్ అయింది. నెక్స్ట్ దీనికి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఫైన్ ఎడ్జెస్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఆప్షన్స్లో ఇన్వర్ట్ చూస్తే మనకి ఇన్వర్ట్ అయింది. నెక్స్ట్ కింద లేయర్లో బ్లెండ్ మోడ్స్లో స్క్రీన్. నెక్స్ట్ ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటున్నా. షార్ట్కట్ టీ క్లిక్ చేస్తే ఒపాసిటీ ఇది 20 పెట్టుకుంటున్నా, 20. చూస్తే మనకి ఎడ్జెస్తో కంప్లీట్గా మనకి ఎఫెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్లో నాకేంటంటే సగం నుంచి నార్మల్ మోడ్కి రావాలి, అంటే ఇన్విజిబుల్ నుంచి నార్మల్ మోడ్కి వచ్చేవాలి. దీనికోసం సేమ్ లేయర్ కాపీ, కంట్రోల్ డి డూప్లికేట్. నెక్స్ట్ ఎక్కడి నుంచి కావాలో మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి నాకు రావాలి. ఓకే, ఈ లేయర్కి మనం తీసుకునే ఎఫెక్ట్స్ అనేవి డిలీట్ చేసేస్తున్నా. జస్ట్ డిలీట్. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మోడ్ అనేది నార్మల్ మోడ్ కింద చేంజ్. నెక్స్ట్ అలాగే ఒపాసిటీ కూడా 100 పెట్టుకుంటున్నా. జస్ట్ షార్ట్కట్ టీ క్లిక్ చేస్తే ఒపాసిటీ 100. చూడండి, నార్మల్ మోడ్కి వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసామనుకోండి, ఇక్కడ నుంచి ఇన్విజిబుల్ వచ్చి ఇక్కడ నుంచి నార్మల్ మోడ్కి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఒక నాయిస్తో ఇది నార్మల్ మోడ్కి రావాలి. ఓకే, దీనికోసం ఒక సాలిడ్ లేయర్ తీసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్, న్యూ సాలిడ్.
ఈ సాలిడ్ లేయర్ నాకు బ్లాక్ కలర్ ఉండాలి. దీనికి నాయిస్ అని పేరు ఇస్తున్నా, నాయిస్. ఓకే, ఇది కూడా నాకు సేమ్ లేయర్. ఎక్కడి నుంచి మనకు నార్మల్ మోడ్ రావాలో అక్కడి నుంచి ఈ లేయర్ అనేది రన్ అవ్వాలి. ఓకే, దీనికి వచ్చేసరికి ఫ్రాక్టల్ నాయిస్ ఇస్తున్నా. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో నాయిస్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్రాక్టల్ నాయిస్ వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. చూస్తే మనకి ఫ్రాక్టల్ నాయిస్ వచ్చింది. ఇక్కడ మనకి సైడ్ ఆప్షన్స్లో కాంట్రాక్ట్ దగ్గర 1000 పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఈ లేయర్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ బ్రైట్నెస్ అనేది స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా. మనకి యానిమేషన్ స్టార్ట్ అవుద్ది. ఇది కూడా మనకి కంప్లీట్గా -400 ఉండాలి, అంటే కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్లో ఉండాలి. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి ఇది వైట్ కింద చేంజ్ అవ్వాలి. దీనికోసం సేమ్ బ్రైట్నెస్ ఏం చేస్తానంటే ప్లస్లోకి తీసుకెళ్తున్నా. ఆటోమేటిక్గా 400 ఇస్తే మనకి నార్మల్గా బ్లాక్ నుంచి వైట్కి ఇలాగా కన్వర్ట్ అవుద్ది. ఓకే, ఇక్కడ కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని మనకి ట్రాక్ మ్యాటీ ఆప్షన్స్లో లూమా మ్యాటీ ఆటోమేటిక్గా మనకి ఎఫెక్ట్ అనేది ఇలాగా చేంజ్ అయింది. చూడండి, ఇన్విజిబుల్ ఎఫెక్ట్ నుంచి నార్మల్ ఎఫెక్ట్ కింద ఇలాగా చేంజ్ అవుతుంది. చూస్తే మనకి చేంజెస్ అనేవి కనబడుతున్నాయి. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ మనకి ఎక్కడి నుంచి కావాలో మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ లేయర్ మనం ముందుకి డ్రాగ్ చేస్తే, అలాగే కీ ఫ్రేమ్స్ షార్ట్ కట్ యూ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్స్, ఈ కీ ఫ్రేమ్ కూడా నేను ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా మనకి ఇక్కడి నుంచి ఈ ఎఫెక్ట్ అనేది రన్ అవుద్ది. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ ఇన్విజిబుల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా ఎఫెక్ట్స్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.